సూర్యాపేట మున్సిపాలిటీలో సన్న బియ్యం లబ్ధిదారుడు పాలడుగు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 80% మంది సన్న బియ్యంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇక రేషన్ కార్డులు ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతాయన్నారు. ఇక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారులకు గ్రీన్ కార్డు, ఎగువన ఉన్న వారికి పచ్చ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. సన్న బియ్యం పంపిణీలో బీజేపీ అవాస్తవాలు మాట్లాడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము భోంచేస్తున్నాము. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్ధిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, వ్యవసాయ కూలీలు, అగ్రకులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. రాష్ట్ర జనాభాలో 84% కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం.